హలో అండి, అస్సలాముఅలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఇలాంటి షార్ట్ టాప్స్ చూపిస్తానండి. ఎప్పుడు లాంగ్ కుర్తీస్ తీసుకుంటున్నా కదా, ఈసారి వచ్చేసి నేను షార్ట్ టాప్స్ చూపిద్దాము. ఇక స్కూల్ స్టార్ట్ అయ్యాయి, మదర్స్ ఎవరైనా పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయాలనుకున్నా, బయటకు వెళ్ళాలనుకున్నా బాగుంటాయి అన్నమాట, డీసెంట్గా ఉంటాయి. అండ్ మీరు ఎలాంటి ప్యాంట్స్ మీదకైనా వేసుకోవచ్చు, ఇట్లా కాటన్ ప్యాంట్ మీదకి వేసుకోవచ్చు, లేదా జీన్స్ మీదకి వేసుకోవచ్చు, దేని మీదకైనా వేసుకోవచ్చు. అండ్ డీసెంట్గా నైస్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మ్యాక్స్ బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి లార్జ్ సైజ్ అనమాట. నాకు టాప్స్ అన్నీ లార్జ్ సైజ్ వస్తాయి, అందుకే ఇది తీసుకున్నాను. ఇది కాటనే, కానీ మరీ అంత షింక్ ఏమీ అవ్వదు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఇందులోనే వేరే కలర్ ఒక 2 years బ్యాక్ అనుకుంటా తీసుకున్నాను. బికాజ్ నేను రెగ్యులర్గా అమెజాన్లో షాపింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి అది మరీ ఎక్కువేం షింక్ అవ్వలేదు, అందుకే నేను లార్జ్ తీసుకున్నా. అండ్ ఇట్ ఈస్ సో గుడ్, ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి, ఎంత డీసెంట్గా, ఎంత మంచిగా ఉందో అసలు. నాకు ఇట్లాంటి టాప్స్ అంటే చాలా ఇష్టం. సో దీన్ని ఏ ప్యాంట్తో అయినా పేరప్ చేయొచ్చు. సో నేను మీకు 5 సజెషన్స్ ఇస్తాను. మీరు కాలేజ్కి వేసుకెళ్ళొచ్చు, ఆఫీస్కి వేసుకెళ్ళొచ్చు, లేదా నాలాగా పొద్దున్నే మంచిగా రెడీ అయ్యి ఇంట్లో కూర్చునే టైప్ అయితే ఇలా కంఫర్టబుల్గా ఉండే ప్యాంట్స్ మీదకి వేసుకొని కూర్చోవచ్చు, వాక్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఎస్పెషల్లీ నాకు స్కూల్స్కి వెళ్తుంటారు కదా అందరూ అనేసి ఇలా తెప్పియాలి అనిపించింది. అన్ని ట్రెడిషనల్ ప్రింట్సే అండి, బికాజ్ ఇది ట్రెడిషనల్ టాప్ కాబట్టి మంచిగా ఇట్లా అన్నిటికి కూడా ఫుల్ నెక్ వస్తుంది, 3/4 హ్యాండ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం వెడల్పు వస్తుంది అనమాట, సో దట్ వీ ఫీల్ కంఫర్టబుల్. అండ్ ఒక చిన్న కట్ వస్తుంది, బాగుంది అసలు, ఇట్స్ రియలీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇది మంచి ప్రింట్, ఇండియన్ ప్రింట్, సేమ్ ఇలానే మోడల్ ఇలానే వస్తుందండి అన్నిటికీ, ప్రింట్స్ డిఫరెంట్ అండ్ కంప్లీట్ కాటన్ అనమాట. ఓకే, అండ్ ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇట్లా ఫోల్డెడ్ వచ్చాయి. కొన్నిటికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, మరీ సేమ్ టు సేమ్ ఉండవు, కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ దీనికి ఇక్కడ ప్లెయిన్గా వచ్చింది, దీనికి చూడండి ఇక్కడ వచ్చేసి ఇట్లా లైన్స్ వచ్చాయి అన్నమాట, ఇట్లా లైన్స్ వచ్చాయి. అండ్ దీని హ్యాండ్స్ ప్లెయిన్ వచ్చాయి, దీని హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫోల్డెడ్ వచ్చాయి, ఒక బటన్ కూడా వచ్చింది. సో అట్లా డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ కైండ్ ఆఫ్ అన్నీ ఇట్లనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదైతే ఈ కలర్ నాకు బాగా నచ్చింది, నాకు బాగా అనిపిస్తుంది నాకు. సో నేను కూడా అన్నీ బ్రైట్ కలర్స్ తెప్పించా, బికాస్ ఇంతకుముందు నేను చాలా లైట్ కలర్స్ వేసేదాన్ని, ఇప్పుడు అర్థమైంది నాకు బ్రైట్ కలర్సే బాగుంటాయి అనేసి. సో బ్రైట్ కలర్స్ తెప్పిస్తున్నా. ఇంకొక బ్రైట్ కలర్ వచ్చేసి ఇట్లా గ్రీన్, ఇది కూడా అంతే, ఫ్రంట్ ప్లెయిన్ వచ్చింది, దీనిలాగా ఇట్లా లైన్స్ రాలేదు, ప్లెయిన్ వచ్చింది, హ్యాండ్స్ కూడా ప్లెయిన్. ఇది కూడా యాక్చువల్గా ఈ ప్యాంట్ మీద కూడా సూట్ అవుతుంది. ఇది వచ్చేసి మంచి కాటన్ ప్యాంట్ అనమాట, లినెన్ ప్యాంట్. సో వీటి మీదకి వేసుకుంటే ఇట్ విల్ లుక్ నైస్. సో ఇది కూడా మనం జీన్స్ మీదకి కూడా వేసుకోవచ్చు, ఏ అకేషన్కైనా వేసుకెళ్ళొచ్చు అండి. షాపింగ్ అయినా, లేదా మనం ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాము, లంచ్కి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాము, పీటీఎంకి వెళ్తున్నాము, యూ నేమ్ ఇట్, ఇవి అన్ని చోట్లకి మంచిగా వేసుకెళ్ళొచ్చు. ఇట్లా కట్ వచ్చింది, కింద ఇట్లా వెడల్పు వచ్చింది, అన్నీ కూడా లెంగ్త్ ఇదే వస్తుంది. సో ఇది కూడా కలర్ మంచిగా ఉంది. ఇప్పుడు ఏంటంటే అమెజాన్లో మంచి సేల్ నడుస్తుందండి. సో ఈ టైంలో తీసుకుంటే మీకు తక్కువకి వస్తాయి. ఇవి చాలా తక్కువ తెలుసా, ఐ థింక్ అన్నీ కూడా బిలో 600కే వచ్చాయి. అండ్ ఇందులో నేను బ్లూ వాడాను, డార్క్ బ్లూ వాడాను కాబట్టి నాకు కలర్ పోలేదు, ఏమీ పాడవలేదు. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అది కూడా చూపిస్తా. అండ్ ఈ ప్రింట్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఇది కూడా అంతే, కాలర్ వచ్చింది, ముందు బటన్స్ వచ్చాయి, హ్యాండ్స్ ఇట్లా ప్లెయిన్ వచ్చాయి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్యాంట్ మీద కూడా ఇది బాగుంది. ఈ ప్యాంట్ మీద ఐ గెస్ ఈ కలర్ ప్యాంట్ మీదకి అన్నీ సూట్ అవుతాయేమో, లైట్ కలర్ ప్యాంట్ కదా. సో అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, జనరల్గా మనం ఎస్పెషల్లీ నేను ఏదన్నా కొనాలి అంటే, ఏదన్నా నాకు బాగా నచ్చింది అనుకోండి, అది ట్రాన్స్పరెంట్గా ఉంటే అమ్మో నా వల్ల కాదు మళ్ళీ దాన్ని క్యారీ చేయడం అనేసి తీసుకోను. మోస్ట్లీ ట్రాన్స్పరెంట్ లేనివే తీసుకుంటాను. సో వీటిలో ఏవి కూడా ట్రాన్స్పరెంట్గా లేవు. అంటే ఎవ్రీ డేలో మనం టక్కన వేసుకొని వెళ్ళాలి అంటే ఈజీ టు క్యారీలా ఉండాలి. మరీ ఇంకా దీన్ని ఐరన్ చేయాలి, దీన్ని గంజి పెట్టాలి, మళ్ళీ దీనికి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లోపల ఏమన్నా వేసుకోవాలి, ఇన్ని ఇవి ఉంటే కష్టం అనమాట. డైలీ వేర్స్కి, పార్టీ వేర్స్కి అయితే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, టైం ఉంటుంది మన దగ్గర. సో డైలీ వేర్స్కి ఇవి బాగుంటాయి, కాటన్, వెరీ సింపుల్, అండ్ క్లాత్ కూడా బాగుంది. అండ్ ఇంకొక మంచి కలర్ వచ్చేసి ఇది, ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా, ఇట్స్ వెరీ నైస్. సో దీనికి కూడా ఇట్లా
ఒక బటన్ వచ్చింది, ఇట్లా ఫోల్డెడ్ హ్యాండ్స్లా వచ్చాయి. 3/4 వస్తుంది లెంగ్త్ అయితే. అండ్ ఫ్రంట్ ఇట్లా వచ్చింది, ఇలా కాలర్ వచ్చింది, బటన్స్ వచ్చాయి. సింపుల్ లైట్ కలర్ ప్యాంట్ మీదకి బాగుంటుంది, జీన్స్ మీదకి కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ షార్ట్ టాప్స్ అండి, మీరు ఏ అకేషన్కైనా వేసుకోవచ్చు. బిలో 600లో ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే జీన్స్ మీద వేసుకోవచ్చు. లేదు మనం ఇప్పుడు చాలామంది వెస్ట్రన్ వేర్కి వెళ్దాం అనుకుంటుంటారు, కానీ కొద్దిగా మొహమాట పడుతుంటారు. నేను అలాంటి వాళ్ళని చూశాను. వాళ్ళకి ఇష్టం ఉంటుంది, కానీ ఎలా వేసుకోవాలి, ఇన్ని రోజులు నేను చుడిదార్లు వేసుకున్నా కదా అనుకుంటా ఉంటారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా లూజ్గా ఉండే ప్యాంట్స్ తీసుకొని మంచిగా ఇట్లాంటి డీసెంట్గా ఉండే టాప్స్ తీసేసుకుంటే మీకు మంచిగా కింద వరకు లెంగ్తీ వస్తుంది. ఒకేసారి టీషర్ట్స్ అంటే కష్టమైపోద్ది. సో ఇట్లా వేసుకున్నారంటే చాలా డీసెంట్గా ఉంటుంది, మీరు వెస్ట్రన్ వేర్ వేసుకున్నట్లు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అండి, ఎవరైతే 2-వీలర్ డ్రైవ్ చేస్తున్నారో చున్నీలు వేసుకొని వెళ్ళకండి, బికాస్ చాలా చాలా డేంజరస్ అనమాట అది. సో కావాలంటే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి మీరు మీ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత రీచ్ అయిన తర్వాత అప్పుడు చున్నీ వేసుకోండి. సో మనం ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటే కంఫర్టబుల్గా కూడా ఉంటాము. ఇప్పుడు విమెన్ మనం ఎక్కువ పనులు చేస్తున్నాం కాబట్టి, మల్టీ టాస్కింగ్ చేస్తున్నాం కాబట్టి మనం కంఫర్టబుల్గా డ్రెస్అప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో నేను చుడిదారే వేసుకోవాలి అని కాకుండా ఇట్లా డీసెంట్గా ఉండే డ్రెస్సెస్ ట్రై చేయండి. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షాకిరా మొహమ్మద్ ఛానల్లో రెగ్యులర్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై. అండ్ తప్పకుండా హైప్ ఇవ్వండి ఈ వీడియోకి. బై.